పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఇండియా గెలిచిన ప్రతిసారి ఇండియా ఎప్పుడైతే ఒక మెమరబుల్ విక్టరీ ఓవర్సీస్లో అది కూడా గెలిచిన ప్రతిసారి పాకిస్తాన్ వాళ్ళ ఏడుపులు ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో తట్టుకోనేలేము. సరిగ్గా నిన్న ఓబెల్లో ఇండియా ఒక చారిత్రాత్మక విజయం నమోదు చేసుకుందో లేదో పవర్ఫుల్లీ లెడ్ బై మొహమ్మద్ సిరాజ్. ఇలా పాకిస్తానీ సోషల్ మీడియా వైపు చూసినట్టయితే ఎక్స్ ప్లేయర్స్, అందులోనూ పెద్దగా పేరు కూడా తన పేరు ఉన్నాడో లేడో కూడా తెలియని ఒక ఎక్స్ ప్లేయర్ ఇండియన్ బౌలర్లపై చేసిన కంప్లైంట్ ఇప్పుడు బాగా వివాదాస్పదమైంది. అసలు విషయంలోకి వెళ్తే పాకిస్తాన్ ఎక్స్ బౌలర్ షబ్బీర్ అహ్మద్ ఆడింది కేవలం 10 టెస్టులు, మహా అంటే 30 ఓడిఐలు ఆడాడు. కానీ తానే ఒక క్రికెట్ ఎక్స్పర్ట్ అయిపోయాడు అవుట్ ఆఫ్ నోవేర్. ఇండియా గెలిచింది పక్కన పెడితే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు షబ్బీర్ అహ్మద్కి అస్సలు ఇండియా గెలవడం ఏమాత్రం వంటబట్టినట్లేదు. సరదాగా సోషల్ మీడియాలో బ్యాంటర్ అయితే ఓకే, కానీ ఏకంగా ఇండియన్స్ చీటింగ్ చేశారంటూ పెద్ద పెద్ద ఆరోపణలు చేశాడు వితౌట్ ఎనీ ప్రూఫ్. 5th డే న్యూ బాల్ డ్యూ ఉండింది, కానీ గిల్ కండిషన్స్ అబ్జర్వ్ చేసి కండిషన్స్ ఓవర్కాస్ట్ ఉండినాయి అండ్ బాల్, ఆ ఓల్డర్ బాల్ ఏదైతే ఉందో 80 కంటే పైగా ఓవర్లు వేసిన బంతి, ఇట్ వాజ్ డూయింగ్ సంథింగ్, ఇట్ వాజ్ మూవింగ్. సిరాజ్కి కూడా బాల్ బాగా చక్కగా మూవ్ అవుతూ ఉండింది, అవుట్ స్వింగ్ అవ్వచ్చు, ఇన్ స్వింగ్ అవ్వచ్చు. సేమ్ విత్ ప్రసీద్ కృష్ణ. అందుకనే గిల్ చాలా తెలివిగా మాకు న్యూ బాల్ అవసరం లేదు, న్యూ బాల్ తీసుకొని ఒకవేళ మా బౌలర్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మ్యాచ్ కోల్పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ఓల్డ్ బాల్తోనే కంటిన్యూ అవుతామని తన టీంకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని షబ్బీర్ అహ్మద్ ఇండియన్ బౌలర్స్ బాల్కి వ్యాజిలిన్ యూస్ చేశారంటూ చాలా రిడిక్యులస్ కామెంట్ చేశాడు. షబ్బీర్ అహ్మద్ చెప్పిన దాంట్లో ఒకే ఒక విషయం ఏంటంటే 80 ఓవర్లు అంతకంటే పైగా ఉన్న బంతి, ఇట్ క్యాన్ బీ డిఫికల్ట్ ఫర్ దట్ బాల్ టు స్వింగ్. కానీ కండిషన్స్ పిచ్ బేస్ చేసుకొని బౌలర్ల సామర్థ్యం, బౌలర్స్ ఎబిలిటీ బట్టి కూడా బాల్ స్వింగ్ అయ్యే పరిస్థితి చాలాసార్లే మనం చూసాము. లైక్స్ ఆఫ్ మెగ్రాత్ అనండి, లైక్స్ ఆఫ్ షాన్ టెయిట్ అనండి, లైక్స్ ఆఫ్ పాకిస్తాన్ నుంచే ఎగ్జాంపుల్ తీసుకుంటే బౌలర్ లైక్ వసీం అక్రమ్, వకార్ యూనిస్ ఓల్డర్ బాల్తో ఎటువంటి మాయాజాలం చేసేవాళ్ళు మనకి చరిత్ర ఆల్రెడీ ఈజ్ దేర్, ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. మరి అదంతా పట్టించుకోకుండా చాలా రిడిక్యులస్ కామెంట్ చేసిన షబ్బీర్ అహ్మద్కి సోషల్ మీడియాలో అటు సైడ్ ఇండియన్ ఫ్యాన్స్ నుంచే కాదు పాకిస్తాన్ ఫ్యాన్స్ నుంచి కూడా బాగానే తిట్లు పడ్డాయి. ముందు పాకిస్తాన్ క్రికెట్ టీంని బాగు చేసుకోవాలి, ఎందుకంటే WTC పాయింట్స్ టేబుల్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆన్గోయింగ్ కాదు, ఆల్రెడీ ముగిసిన పాయింట్స్ టేబుల్ చూసుకున్నట్లయితే వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్ల కంటే కూడా ఘోరమైన ప్రదర్శనలతో పాకిస్తాన్ 9వ స్థానంలో ఉంది. ముందు వాళ్ళ క్రికెట్ టీంని సరి చేసుకోవడం మానేసి ఇండియా ఒక అద్భుతమైన చారిత్రాత్మక విజయం నమోదు చేస్తే దాన్ని చూసి కుళ్ళుకోవడం ఏమాత్రం కరెక్ట్ కానే కాదు. ఇదే ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి, సోషల్ మీడియా దగ్గర నుంచి పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు కూడా షబ్బీర్ అహ్మద్కి ఇచ్చిన లెసన్. సో షబ్బీర్ అహ్మద్ కామెంట్స్ పై వాట్ డూ యూ థింక్? ప్లీజ్ షేర్ విత్ us in the comment section.